ఈరోజు మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా స్వతంత్ర సమరయోధుల పార్క్ లో మనం ఆయనకి ఘన నివాళి అర్పిస్తున్నాం. ఆయన రాకపోతే భారతదేశమే లేదు అన్న స్థాయిలో కనీసం ఓ కేజీ మాంసం కూడా శరీరంలో లేకుండా భారతదేశానికి స్వతంత్రం సాధించిన ఘనత మహాత్మా గాంధీది. ఆయనకి కులబలం లేదు, తర్వాత డబ్బు బలం లేదు, కనీసం శరీరంలో కండ ఏమైనా ఉందంటే అది కూడా లేదు. అవేమీ లేకుండా ఎవరు రానప్పుడు నేను ముందుకు వెళ్తున్నాను ఈ పంచి కట్టుకుని అని చెప్పి ఆయన ముందుకు వెళ్ళి ఈ భారతదేశానికి స్వతంత్రం రప్పించడంలో నిజానికి ఆయనకి అనేక మంది భక్తులు ఉన్నారు. దేశాల్లో గాంధీ తత్వం గురించి, గాంధీ ఫిలాసఫీ గురించి అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అటువంటి మహానుభావుడు మన భారతదేశంలో పుట్టడం మరీ గొప్పతనం ఏంటంటే, ఈ రాజమండ్రి మనం ఎక్కడైతే నుంచున్నామో ఆ గడ్డ మీదకి ఆయన నుంచుని ప్రసంగం ఇచ్చే సందర్భం ఉంది. 3 సార్లు గాంధీ గారు మన రాజమండ్రికి వచ్చారు. అందులో 2 సార్లు ఈ మనం ఎక్కడైతే ఉన్నామో ఈ పాల్ చౌక్ లోనే ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. కాబట్టి నిజానికి మనం ఆ ఘనకీర్తికి మనమే వారసులు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, జాతిపిత మహాత్మా గాంధీజీ వర్ధంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పిస్తూ ఆయన ఇచ్చిన సందేశం, దేశానికి ఇచ్చిన అహింసా మార్గాన్ని, అహింస అనే ఒక బలమైన ఆయుధాన్ని మనకి ప్రసాదించారు. తద్వారా ఎన్నో మనకి స్వతంత్రాన్ని తీసుకొచ్చారు. అలాగే ప్రపంచంలోనే ఆయనకి ఎంతో మంది నెల్సన్ మండేలా లాంటి వాళ్ళు ఆయన వెనక ఫాలో అవుతూ వాళ్ళ దేశాలకి కూడా వాళ్ళ స్వతంత్రాలు తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. సో అంత ఘనకీర్తి సంపాదించి పెట్టిన బాపూజీని మనం ఈరోజు స్మరించుకుంటూ, ఆయనకి ఘనంగా నివాళులు అర్పించుకుంటూ, ఆయన మార్గంలోనే మనం వెళ్ళటానికి సంసిద్ధులు కావాలని చెప్పి మన సమాజానికి ఒకసారి మేలుకొలుపుగా మరొకసారి తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ పార్క్ లో మనం అందరం కలవడం అనేది చాలా ఆనందం. ఆయన వర్ధంతి సందర్భంగా ఎంతో మందికి స్ఫూర్తి, ఎన్నో దేశాలకి ఆదర్శం. దానికి శాంతి నెలకొల్పాలనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడున్న తరం కొద్దిగా దాన్ని కూడా మననం చేసుకుంటే బాగుంటుందని ఇవాళ ఆంధ్రకేసరి యోజన సమితి ఆధ్వర్యంలోని మహాత్మా గాంధీ వర్ధంతి జరుపుకోవడం ఎంతైనా మన అదృష్టంగా భావించాలి. ఎందుకంటే గాంధీ గారు మరి ఇక్కడ నడిచినటువంటి ప్రాంతంలో మనం సమావేశం మందిరం ఏర్పాటు చేసుకుని, ఫ్రీడమ్ పార్క్ అనేది ఒక ఏర్పాటు చేసుకుని సుమారు ప్రతిదీ వర్ధంతులు, జయంతులు జరుపుకుంటూ మరి ఇవాళ గాంధీ గారి అహింస ద్వారా, హింస ద్వారా ఏది సాధించలేమో అహింస ద్వారా సాధించగలం అనే ఇది నిరూపించి ఆయన మన వరసానపల్లి హనుమంతరావు గారు జాతిపిత మహాత్మా గాంధీ గారికి ఈరోజు వర్ధంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పించుతూ, అలాగే ఇప్పటికీ ఆయన చనిపోయి 78 సంవత్సరాలు అయింది. 1948లోనే చనిపోయారు. మరి ఆయన దేహ బలం కానీ, అలాగే ఆర్థిక బలం కానీ, శారీరక బలం కానీ లేకుండా ఆ యొక్క స్వాతంత్ర సమరాన్ని కూడా ఆయన దగ్గరుండి నడిపించారు. ఈవేళ భారతదేశంలో జాతి పిత అనే పదం ఆయన ఒక్కడికే మాట చెందిందని చెప్పి ఈ సందర్భాన్ని తెలియజేసుకుంటూ మేము సెలవు.